పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభు ఈ రాత్రికాల ప్రార్థనలలో మేమందరం కలిసి నిన్ను ఆరాధించే కృపనిచ్చారు తండ్రి. పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి నాయన, ఈ రాత్రి వేళ మేము కుటుంబంగా కలిసి నిన్ను స్తుతించే కృపనిచ్చారు ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనా జీవితం అనుగ్రహించండి. ప్రతి కుటుంబం కలిసి ప్రార్థించాలి. కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించినట్లుగా కూడా సహాయం చేయండి తండ్రి. ఈ దినం శనివారం, వారంలో చివరి దినం ప్రభా. మరి వారం అంతా కూడా మీరు మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడారు తండ్రి. మా పనులన్నింటినీ కూడా జయప్రదంగా జరిగించినందుకు నీకు వందనములు. మీరు మాకు చేసిన అనేక మేలులను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నో కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు మాకు తోడైండి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి సమయంలో యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనం ధ్యానిస్తున్నాం. బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ కర్త అయిన యెహోవాను మరచుదువా. ఈ మాటలను మనము మేము ధ్యానించినట్లయితే ప్రభా, నీవు ఎంత బాధపడుతున్నావో. అవును ప్రభా, తల్లిదండ్రులు తమ పిల్లలు తమను మర్చిపోయినప్పుడు, తమను పట్టించుకోనప్పుడు ఎంతో దుఃఖపడతారు ప్రభా. నీవు మమ్మల్ని సృజించిన దేవుడు, మమ్మలను అనుదినం అనుక్షణం కాపాడుతున్న దేవుడు. అలాంటి దేవుణ్ణి మేము మర్చిపోతున్నామేమో. అవును, ఎవరైనా కష్టపెడుతున్నారు, ఎవరైనా బాధ పెడుతున్నారు అనగానే తండ్రి మేము నిన్ను మర్చిపోతాము. నీవు చేసే గొప్ప కార్యములను మర్చిపోతాము. నువ్వు తప్పకుండా దీనిలోంచి మమ్మల్ని బయటికి తీసుకొని వస్తావు. మా సమస్యల నుంచి విడుదలని ఇస్తావు. మా అనారోగ్యం నుంచి స్వస్థపరుస్తావు. మా కష్టాలను తీరుస్తావు అని ఎందుకు మేము నమ్మలేకపోతున్నాం? ఎందుకు నీ పైన ఆధారపడలేకపోతున్నాం తండ్రి? ఎన్నోసార్లు తండ్రి మర్చిపోతూ ఉంటాం నాయన. నిజమే తండ్రి, నీవెంత బాధపడుతున్నావు తండ్రి. దయవుంచి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి. అవును ప్రభా, మేము ఎంత భయంకరమైన మరుగుజ్జుతనంలో ఉన్నామో మాకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మీరు మాట్లాడుతున్నందుకు తండ్రి మేము ఎంతగానో సిగ్గుపడుతూ ఉన్నాము. నీవు అపారమైన కృప కలిగినటువంటి దేవుడవు తండ్రి. మా తండ్రి దేవా, మరి అనేక మంది శత్రువుల నుంచి కానీ అపవాద నుంచి కానీ మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దేవునిపై కాకుండా మా సమస్యలపైననే మేము దృష్టి ఉంచుకొని వాటి గురించే ఆలోచిస్తాం. వాటిని గురించే మేము ఏ మనిషిని ఆశ్రయించాలా అని ఆలోచిస్తున్నామేమో. కానీ ఆకాశములను సృజించిన దేవుడవు, భూమికి పునాదులు వేసిన దేవుడవు, ఆకాశంలను వ్యాపింపజేసిన దేవుడవు తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండి కూడా నీ దగ్గరికి రాకుండా మేము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవా, నీవే మాకు సృష్టికర్తవు. నీవే తండ్రి ఏ శత్రువు నుంచైనా మమ్మల్ని కాపాడగలిగిన శక్తిమంతుడవు నాయన. మా ప్రభా, అలాంటి గొప్ప దేవుణ్ణి మేము మర్చిపోకుండా ప్రభా, నీ యందు విశ్వాసంతో ఎల్లప్పుడూ నీపైన మాత్రమే ఆధారపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతో బాధ పెట్టాలని ఉన్నటువంటి ఆ అణచివేతదారుని ఉగ్రత ఏమైపోతుంది? దాన్నంతా నువ్వు తొలగించగలవు. అవన్నీ తాత్కాలికమైనవి, బెదిరింపులు తాత్కాలికమైనవి, సమస్యలు తాత్కాలికమైనవి. కానీ నీ పరిపాలన శాశ్వతమైనది. అది మేము గుర్తు చేసుకొని తండ్రి, చనిపోవు నరునికి, తృణమాతృడగు నరునికి మేము భయపడుతూ నీవు మాకు ఓదార్చే దేవుడవని ఉన్నావన్న విషయాన్ని మర్చిపోయి తండ్రి మా జీవితాలలో మేము ఎంతగానో పొరపాట్లు చేస్తున్నాం నాయన. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా, మా కుటుంబాలన్నింటినీ కూడా ఎత్తి పట్టుకుంటున్నాం. మా జీవితాలలో మాకున్న ఏ సమస్యలైనా, ఏ కష్టాలైనా, పరిస్థితులైనా
తండ్రి ప్రభా, మీ యొక్క చిత్త ప్రకారముగా తండ్రి ప్రతి పరిస్థితిని బాగు చేసే గొప్ప దేవుడు గనుక మీకే వందనాలు చెల్లించుకుంటూ నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. కృప చూపించండి దేవా ప్రభా. మరి ఈ దినము మాతో ఉండండి, ఈ రాత్రి మాతో ఉండండి తండ్రి. రేపటి దినం పునరుత్థాన దినం మేము సిద్ధపడి వాక్యం ధ్యానించుకొని నేను స్తుతించుకుంటే తండ్రి ఉదయకాలంన ఆరోగ్యంగా మేము లేస్తాము, నిన్ను స్తుతిస్తాము, ఘనపరుస్తాము, మందిరములలో చేరుతాము, కుటుంబాలుగా నిన్ను ఆరాధిస్తామని ఒక నమ్మకంతో విశ్వాసంతో నిన్ను స్తుతిస్తున్నాము. మా కుటుంబాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము మా మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మేము చేసిన ప్రతి పాపమును, అపరాధమును క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. మా రాకపోకలను ఎంతగానో తోడుగా ఉండి ఎంతో క్షేమంగా నడిపించినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా. మరి కుటుంబాలలో వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయాందును, మనుషుల దయాందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలి దేవా. యవన బిడ్డలను దీవించండి నాయన. మా ప్రభా, వారందరూ కూడా ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా తండ్రి జాగ్రత్తగా ఉండినట్లుగా చక్కగా మరి తమ యొక్క కెరీర్ పట్ల దృష్టి ఉంచడానికి సహాయం చేయమని, చదువుల పట్ల దృష్టి ఉంచడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి యవనస్తులు ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటున్నారో వారందరికీ తప్పకుండా సహాయం చేసి వారి ఎదుట అనేక మార్గంలో తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవ్వనట్లుగా సహాయం చేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవా, మరి అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారిలో కృంగుదలను తీసివేసి నాయన వారికి త్వరగా మార్గం చూపి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది అన్యాయాలకు గురైన వారు తండ్రి న్యాయం కొరకు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు ప్రభా. మీరు వారిని కరుణించండి, సహాయం చేయండి మా తండ్రి. న్యాయమూర్తివి నీవే నాయన, సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని క్షేమంగా గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నాయన. కృప చూపించండి తండ్రి ప్రభా. మంచి స్వస్థత త్వరగా వారికి అనుగ్రహించి తండ్రి ఆ కుటుంబ సభ్యులకు నాయన సంతోషం, ఆనందం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, ఇంకా ప్రభా సైనికులు ఇతర శాఖల్లో, రక్షణ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎంతోమంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి వారిని దీవించండి. వారికి మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి ప్రభా. వారు అప్రమత్తతో ఉండనట్లుగా, ఓపికతో, సహనంతో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయన రక్షణ లేని వారు ఉన్నారు. రక్షణ దొరక ఇంకా అంగీకరించకుండా, నిన్ను తెలుసుకోకుండా, నీ సిలువ విలువను అర్థం చేసుకోకుండా ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు దర్శించండి నాయన. నీ ముఖ దర్శనం వారికి అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి కఠినమైన ఆ హృదయాలను మెత్తనపరచండి మా ప్రభా. వారి హృదయాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యం విని తండ్రి విశ్వాసం ఉంచి నీ వైపునకు రాగలుగుటూ సహాయం చేయండి. ఎంతోమంది వాక్యం కూడా వినరు ప్రభా. అలాంటి వాళ్ళని తండ్రి ఏ విధంగా నువ్వు చేస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు తండ్రి. నువ్వు సమర్థుడైన దేవుడు. సమస్తం నీ చేతికి అప్పగించుకుంటున్నావు. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ప్రార్థనలు చేస్తున్నారు, తమ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, వ్యసనముల నుంచి విడిపించబడాలని ప్రార్థనలు చేస్తున్నారు. దయ ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నిద్రలు ఎంత బాధపడుతున్నారో వారిని కూడా కరుణించండి. ఏ దుఃఖం చేత, ఏ బాధ చేత, ఏ మానసిక వ్యధ చేత వారు నిద్ర పట్టకుండా స్థితిలో ఉన్నారో మా తండ్రి వారిని నెమ్మదితో నింపండి, సమాధానంతో నింపండి. కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని తొలగించండి తండ్రి మా ప్రభా. క్షమాపణ గుణంను వారికి దయచేసి ప్రభా వారిని పైన ఆధారపడి వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను, కష్టాల్లో ఉన్న వాళ్ళను, దుఃఖంలో, బాధల్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా కాపాడండి తండ్రి. ఎంతోమంది నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉన్నారు. వారిని కూడా కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి
ఈ రాత్రి మేము నిద్రించబోతుంటుండగా తండ్రి, మీరు మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి తండ్రి. మా తండ్రి దేవా, నీ రక్తపు కంచె మా పైన వేయండి మా నాయన. మరి మా ప్రాణములు, శరీరంలో, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. మేము ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి తండ్రి. మంచి రెస్ట్ను మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి తండ్రి నిన్ను స్తుతించి మరి మేము కుటుంబాలుగా నీ సన్నిధిలో మందిరములలో చేరి ఆరాధించే కృపను కూడా దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.